తమిళనాడు సీఎంగా గురువారం శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ రోజు సుముహూర్తం ఉండటంతో 9వ తేదీన చిన్నమ్మ ఎంపిక చేసుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు చెప్తున్నాయి. పన్నీరు సెల్వం ఒత్తిడితోనే తాను సీఎం పదవి చేపడుతున్నట్టు తెలిపారు శశికళ. ఊహించిన దానికంటే ముందుగానే సీఎం సీట్ ఎక్కబోతోంది తమిళ చిన్నమ్మ. చెత్త మనిషిని సీఎం చేస్తున్నారంటూ విపక్షం మండిపడుతున్నా చిన్నమ్మను సీఎంగా చూసుకుంటే చాలంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. జయలలిత చెలికత్తెగా తెర మీదకు వచ్చిన శశికళ నటరాజన్ ఇప్పుడు తమిళనాడుకు 3వ మహిళా సీఎంగా మారబోతున్నారు. పన్నీరు సెల్వం రాజీనామాతో మొదలై శాసనసభాపక్షం నేతగా శశికళ ఎంపిక అవ్వడం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. గవర్నర్ నిర్ణయం తరువాత ఇక పట్టాభిషేకమే మిగిలింది. తమిళనాడులో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. అందరూ అనుకున్నట్లుగానే చిన్నమ్మ సీఎం పగ్గాలు అందుకోబోతున్నారు. ఏఐడిఎంకే జనరల్ సెక్రటరీగా ఎన్నికైన శశికళ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్నమ్మ ఫిబ్రవరి 9 లోపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. పోయస్గాడలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. చిన్నమ్మను పెద్దమ్మను చేస్తూ అధికారం కట్టబెట్టారు. సీఎం పదవికి శశికళ పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించగా మంత్రులు ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. అలాగే చిన్నమ్మ సీఎం అయ్యేందుకు వీలుగా సీఎం పదవికి రాజీనామా చేశారు పన్నీర్ సెల్వం. జయ మరణించిన 2 నెలలకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు శశికళ. త్వరలోనే తమిళనాడు 3వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చిన్నమ్మ. నేతల హర్షధ్వానాల మధ్య అమ్మ వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారామె. ఒక దశలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్నమ్మ కంట కన్నీరు చూసిన నేతలు చిన్నమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అచ్చం జయలలితలాగే అనుకరిస్తున్నారు. విక్టరీ సింబల్ నుంచి కార్యకర్తల అభివాదం వరకు అమ్మను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అమ్మకు చేసినట్లే చిన్నమ్మకు పాదాభివందనాలు చేస్తున్నారు. ఇలా టోటల్ గా జయలలితను ఫాలో అవుతున్నారు శశికళ. 80వ దశకం తొలినాళ్లలో వీడియో పార్లర్ను నిర్వహించిన శశికళ తర్వాత కొన్నేళ్లకే జయలలితకు చేరువయ్యారు. అప్పట్లో కడలూరు పిఆర్ఓ పనిచేస్తున్న తన భర్త నటరాజన్ ద్వారా జయలలితను కలిసిన శశికళ ఆమెకు నీడలా మారి కష్టాల్లో జైబంట నడిచారు. అలా అమ్మ తర్వాత చిన్నమ్మలా రూపాంతరం చెందారు. అయితే 1996లో జయలలిత ఎన్నికల్లో ఓడిపోవడానికి శశికళే కారణమన్న ఆరోపణలొచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. అయితే కొద్ది కాలానికే ఆ విభేదాలు సద్దుమణగడంతో తర్వాత జయ శశికళ బంధం మరింత బలోపేతమైంది. శశికళ పోయస్గార్డులోనే ఉంటూ జయలలితకు అండగా మారారు. అయితే లెక్కకు మించిన ఆస్తుల కేసు, కలర్ టీవీ స్కామ్ లో జైతో పాటు శశికళ నిందితురాలుగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు కూడా వెళ్లారు. కొన్నాళ్ల పాటు ఈ ఇద్దరి స్నేహం సాఫీగానే సాగినా 2011లో మళ్లీ విభేదాలొచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ శశికళతో పాటు ఆమె భర్త 12 మంది కుటుంబ సభ్యులపై వేటు వేశారు జయలలిత. ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అయితే ఈ విభేదాలు కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. జయ కోసం శశికళ కుటుంబాన్ని వదిలేసి రావడంతో మళ్లీ చేరదీశారు. ఇక అప్పటి నుంచి శశికళ పార్టీతో పాటు ప్రభుత్వం పైన పట్టు తెచ్చుకున్నారు. జయలలిత చివరి రోజుల్లో ఆమె వెంటే ఉన్నారు. అమ్మ చనిపోతే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే జైతో విభేదాలు ఉన్నప్పటికీ అమ్మ తర్వాత తానే అన్నట్టుగా ఎమర్జ్ అయ్యారు. అందుకే జయలలిత మరణించిన నెలకే పార్టీ పగ్గాలు అందుకుని ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఎమ్మెల్యేలతో గవర్నర్ను కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించనున్నారు. అటు ప్రభుత్వంలో తన వారి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు చిన్నమ్మ. జయ మరణించిన 2 నెలలకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు శశికళ. త్వరలోనే తమిళనాడు 3వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చిన్నమ్మ. నేతల హర్షధ్వానాల మధ్య అమ్మ వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారామె. ఒక దశలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్నమ్మ కంట కన్నీరు చూసిన నేతలు చిన్నమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. త్వరలోనే సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చెన్నైలో తమిళనాడు మొత్తంలో జరుగుతున్న పరిణామాల గురించి అందించడానికి అప్డేట్స్ మా ప్రతినిధి దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, రైట్ నేత్ర, ఇప్పుడు ఈ రోజు గవర్నర్ ఏ టైం కు వస్తారు, ఎమ్మెల్యేలందరూ ఆ లెటర్ ని
గవర్నర్కి ఎప్పుడు సమర్పిస్తారు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. విద్యాసాగర్ రావు నిన్న నైటే వస్తారనుకున్నారు, కానీ ఆయనకున్న పర్సనల్ పని కారణంగా ఆయన ఈ రోజుకి ఆ పనిని పోస్ట్పోన్ చేసుకున్నారు. సో కాసేపట్లోనే తమిళనాడుకి చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్ రావు చేరుకోబోతున్నారు. సో ఈ రోజు జరిగే ఈ రోజు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభాపక్ష నేతగా శశికళను మేమందరం ఎన్నుకున్నాం, మాకు కాబోయే సీఎం గా ఆమె ఉండాలని కోరుకుంటున్నాను ఒక లెటర్ ని గవర్నర్ కి సమర్పించబోతున్నారు. వెంటనే గవర్నర్ ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. అఫ్ కోర్స్ వీళ్ళది డేట్ అనేది వీళ్లకు సంబంధించిన కేవలం నామమాత్రంగానే, అంటే వీళ్ళు ఏది డేట్ ఫిక్స్ చేసినా సరిపోతుంది. ఆ డేట్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్తారు. సో శశికళతో పాటు మంత్రులు కూడా, అంటే ఇప్పటి వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఉన్న మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈమె కోటరీకి సంబంధించి, అంటే ఈమె ఎవరిని సన్నిహితులుగా ఉన్నారు, ఆ మంత్రులు శాఖలు మారచ్చు. ఎవరెవరు మంత్రులు కొత్త మంత్రులు కూడా పొందే అవకాశం ఉంది, కొత్త పదవుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక పాయింట్, ఇంతకుముందు గతంలో ఆర్థిక మంత్రిగా పన్నీర్సెల్వం ఉన్నారు. అసలు ఈసారి ఆయనకి మంత్రి పోస్ట్ వస్తుందా లేదా అని కూడా చూడాలి. ఇస్తే మళ్ళీ ఆర్థిక మంత్రిగా ఆయన్ని మళ్ళీ అదే పోస్ట్ లో నిలబెడతారా లేదా అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తమిళనాడు రాజకీయాలు ఇంత ఆసక్తిగా మారడానికి కారణం, దేశంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంత ఈజీ వేలో వెళ్లిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎవరు లేరు. మూడో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శశికళ ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేగా గానీ కార్పొరేటర్ గానీ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన పదవుల్లో అసలు ఇప్పుడు దాకా లేనేలేరు. సో ఇది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదే అస్త్రం ఇప్పుడు డిఎంకే కూడా వాడుకోబోతోంది. ఎందుకంటే 60% కోటరీ ఉన్న వాళ్ళు తమ ముఖ్యమంత్రిని నిలబెట్టడం కాదు అసలైన ఛాలెంజ్, ప్రజల చేత ఆమె ఎన్నుకోబడాలి. సో ఏ పోటీలో ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఆమె నిలబడినా కూడా ఓడిపోవడం ఖాయం. సో సీఎం గా వచ్చే అవకాశమే లేదని డిఎంకే వర్గాలు చెప్తున్నాయి. సో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా మనం చూడాల్సింది. ఓకే, ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పుడు మద్రాస్ యూనివర్సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడే జయలలిత కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో అక్కడే శశికళ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మద్రాస్ యూనివర్సిటీ ఒక సెంటిమెంట్ గా మారింది. సో అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఏదైనా ఒక ప్రాంతం నుంచి మాత్రం ఆమె ఇప్పుడు కంపల్సరీగా నెగ్గాల్సి ఉంటుంది. ఆర్కే నగర్ నుంచి అయితే చాలా వరకు యాంటీగా ఉంటున్నారు. మరి ఆర్కే నగర్ నుంచి ఆమె పోటీ చేస్తారా, లేకపోతే ఆమె సొంత జిల్లా తేనె నుంచి పోటీ చేస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. సో గవర్నర్ విద్యాసాగర్ రావు ఇక్కడికి చెన్నైకి ఏ టైంకి వస్తారనే దానిపై డిపెండ్ అయ్యింది ఇవాళ పరిణామాలు. నేత్ర. థ్యాంక్ యూ దేవి.